బేసిక్గా ఈ మధ్యకాలంలో ఎక్కువగా భారతీయ జనతా పార్టీ లేదా వాళ్ళ అనుబంధ సంస్థలు తినే తిండి గురించి, లేకుంటే మాంసం గురించి, పశు మాంసం గురించి రకరకాలుగా చాలా చోట్ల కొన్ని నిరసనలు, కొన్ని కార్యక్రమాలు చేపడి హడావిడి చేస్తూ ఉంటారు కదా. అయితే ఈ క్రమంలో దేశంలో నుంచి పశు మాంసం అనేది ఆ ఎగుమతి పెరిగిందా, తగ్గిందా, ఈ 5 సంవత్సరాల్లో ఉన్న డేటా ఆధారంగా చెప్పండి అని చెప్పి పార్లమెంటులో ఎంపీ జాన్ బ్రిడ్జెస్ పార్లమెంట్లో ఒక ప్రశ్న అడిగారు తాజాగా. అయితే పార్లమెంటుకు కేంద్రం చెప్పిన సమాధానం ఏంటి? 2020-21 డేటాతో పోల్చుకుంటే 2025 అంటే 24-25 డేటా అంటే 2020-21తో పోల్చుకుంటే 2024-25 వచ్చేసరికి దేశంలో పశు మాంసం ఎగుమతి పెరిగింది. అయితే 2021లో పశు మాంసం ఎగుమతులు $3.22 బిలియన్ ఉంటే 24-25 వచ్చేసరికి అది $4.20 బిలియన్ చేరిందట. అంటే ఈ 5 సంవత్సరాల్లో పశు మాంసం ఎగుమతి గణనీయంగా పెరిగిందట. పార్లమెంట్లో కేంద్రం ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు చెప్పినటువంటి సమాధానం. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్ట్ ఏంటి, 160 సంవత్సరాల చరిత్ర కలిగిన పశు మాంసం ఎగుమతిదారు అయిన అల్లానా గ్రూప్ అని 160 ఏళ్ళ చరిత్ర ఉందట పశు మాంసం ఎగుమతిలో. వాళ్ళు బీజేపీకి ఏకంగా 30 కోట్ల విరాళాలు ఇచ్చారట. బయట ఏమో రకరకాల మాటలు మాట్లాడతారు, లోపలేమో పశు మాంసం ఎగుమతిదారుల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు తీసుకుంటారు. భలే ఉంటుంది ఆ రాజకీయం. పశు మాంసం ఎగుమతి కూడా భారీగా పెరిగిందట. పశు మాంసం ఎగుమతిదారుల నుంచి ఏకంగా 30 కోట్ల విరాళాలు తీసుకున్నారట.